ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్కారం. కేసీసీ వార్తలకు స్వాగతం. గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో కుదేలైపోయి తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిన చేనేత రంగాన్ని, చేనేత కార్మికులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం నడుం బిగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నేతన్నలకు ఉచిత విద్యుత్తునిస్తున్నందుకు కృతజ్ఞతగా పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేనేత కార్మికులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిశారు. వర్మతో కలిసి చంద్రబాబు నాయుడు, లోకేష్ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు. అలాగే తమ సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసినందుకు మాజీ ఎమ్మెల్యే వర్మను చేనేత కార్మికులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీ మాజీ చైర్మన్ సీరం మాణిక్యం, మాజీ జెడ్పీటీసీ మడికి ప్రసాద్, కోళ్ల బంగారుబాబు, కొరుప్రోలు శ్రీను, రాయవరపు తిరుమలరావు, పిఠాపురం నియోజకవర్గ చేనేత సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 2014-19లో చేనేత కార్మికుడికి అండగా ఉంది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేనేత కార్మికుడిని ఆర్థికంగా ఎదగకుండా మభ్యపెట్టి మరి నిర్లక్ష్యం వహించింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మరి చేనేత కార్మికుల ఇంట్లో పుట్టిన పార్టీ, మరి అటువంటి నాయకత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి లాభాల బాటలో పంపించడానికి ఆలోచన చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా చేనేత కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నిజంగా పండగ వాతావరణం నెలకొంది పిఠాపురం నియోజకవర్గ చేనేత కార్మికులందరిలో. మరి అందరూ కూడా ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి వేళ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. లోకేష్ గారికి యువకాలంలో నిజంగా లోకేష్ గారి పాదయాత్రలో ఏదైతే పాదయాత్ర చేశాడో ఆ పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ఆ కష్టాలు చాలా మట్టికి మరి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఒకదాని తర్వాత ఒకటి కూడా చేసుకుంటా ముందుకెళ్తున్న నాయకుడు, భవిష్యత్ తర నాయకుడు నారా లోకేష్ గారిని తెలియజేస్తూ మరి ఈరోజు చేనేత దినోత్సవ సందర్భంగా ఇన్ని కార్యక్రమాలు చేనేత కార్మికులకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి వారందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. వారందరి తరఫున పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న చేనేత కార్మికుల తరఫున నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా అమరావతిలో మరి చేనేత కార్మికుల హబ్బు అది కూడా నిర్మాణం చేస్తానని కూడా మరి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తారు. 2014-19లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉప్పాడ జామదాని నేయడానికి చిన్నపిల్లలు అవసరం. అంటే వాళ్ళకి ఈ వేళ్ళు సన్నగా ఉన్నారు, అంటే లేత బెండకాయల్లో ఉన్నారు. ఆ సన్నగా ఉన్న వేళ్ళ వల్లనే జామదాని నేత కుదురుతుంది. దాన్ని అడ్డెట్టుకుని లేబర్ డిపార్ట్మెంటు వేలకి వేల రూపాయలు వీళ్ళు కష్టపడిందంతా కూడా దోచుకు తినేసి పరిస్థితి వస్తే ఒకసారి చేనేత కార్మికులందరూ కూడా వచ్చి నాకు మొరపెట్టుకుంటారు. అప్పుడు ఈ విషయం నేను అసెంబ్లీలో మాట్లాడి శాశ్వతంగా లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రెజర్ లేకుండా చేయడమే కాకుండా ఆ అమ్మాయిలకి పొద్దుట వర్క్ చేసుకోవడం, లేదనుకుంటే మధ్యాహ్నం స్కూల్, అలా ఆల్టర్నేటివ్ పెట్టి జామదానికి మంచి నేత నేయడానికి నేతన్నలకి ఈ యొక్క ఆఫీసర్స్ నుంచి ఒత్తిడి లేకుండా డబ్బులు అన్నసరిగా కష్టపడిన డబ్బు పోకుండా సిస్టమేటిక్గా మనం పెట్టడం జరిగింది. చిన్నపిల్లల చదువు ఉంది, అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్. ఆ విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి చేనేత కార్మికులందరికీ జామదాని సంబంధించే కాదు, ఎటువంటి చిన్న చిన్న నేతలు ఇంకా వేరే జిల్లాలో ఉన్న పేర్లు తెలియకపోయినా వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించింది అంటే అది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నేను
పోరాటం చేసి అసెంబ్లీలో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి లోకేష్ గారికి చెప్పి ఆ విధానాన్ని పొద్దున ప్రాక్టికల్ ట్రైనింగ్ జామదాని పిల్లలకి, మధ్యాహ్నం స్కూల్. దాంతో లేబర్ డిపార్ట్మెంట్ రోజు దోసుకోవడం, ఏమైనా పని వచ్చిందంటే ఉప్పాడల దగ్గర పోదాం అనేవారు. ఆ పరిస్థితి లేకుండా చేశాం. అది అందరూ కూడా చాలా ఆనందపడ్డారు. అమలు కాని హామీలు ఇచ్చి చంద్రబాబు మహిళలను దారుణంగా మోసం చేశారని వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆరోపించారు. కాకినాడ నగర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కళ్యాణి మాట్లాడుతూ ఉచిత బస్సు, పర్మిట్ రూమ్ సమయం పెంపులో అనుచిత నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గత 14 నెలలు మోసాలతో గడిపారని, కేవలం 5 రకాల బస్సుల్లో మాత్రమే మహిళలకు ప్రవేశం సరికాదని, అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయాలన్నారు. సూపర్ 6 పెద్ద మోసమని, ఎన్నికల సమయంలో లేని షరతులు ఇప్పుడెందుకని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఫ్రీ బస్సు వల్ల ప్రభుత్వానికి ఏడాదికి 3,000 కోట్లు నష్టం వస్తుందని, రాష్ట్రంలోని 11,500 బస్సుల్లో అన్ని రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం అనుమతించాలని, లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో 3,700 మద్యం షాపులు ఉన్నాయని, ఇష్టారీతిన పర్మిట్ రూమ్లకు అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో విపరీతంగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీనితో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని, సరైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయలేకపోయారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి రాగానే దిశా చట్టం అమలు చేస్తామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, మాజీ ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ఫ్రీ బస్ అయ్యే ఖర్చు నెలకి 300 కోట్లు, అంటే ఏడాదికి 3,000 కోట్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నారు. దానికి ఎంత ఖర్చు అవుతుంది? మరి ఆ ఖర్చుని వీళ్ళు తగ్గించుకుంటే ఆ డబ్బులతో ఫ్రీ బస్సు ఇవ్వచ్చు కదా. ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సులకి, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలు ఫ్రీగా ప్రయాణం చేసే అవకాశం మీరు ఇవ్వచ్చు కదా. మరి ఆ మహిళలు ఓట్లేస్తేనా మీరు పదవిలోకి వచ్చి ఈ సౌకర్యాలన్నీ ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి మీ ఖర్చులు, మీ ప్రయాణ ఖర్చులు తగ్గించుకుంటే, ఈ స్పెషల్ ఫ్లైట్ల ఖర్చులు తగ్గించుకుంటే మహిళలకు ఫ్రీగా ఈరోజు ఆ బస్సులు, అన్ని బస్సుల్లో తిరిగే సౌకర్యం కల్పిస్తారు కదా అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. ఈ పెట్టిన షరతులు ఎంత దారుణం. మేము అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా 5 రకాల బస్సుల్లో కాదు, కేవలం 6,700 బస్సుల్లో కాదు, టోటల్గా 11,500 బస్సులు ఈ రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా, అన్ని రకాల బస్సుల్లో కూడా మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చి తీరాలి. మీరు ఎటువంటి షరతులు లేకుండా ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు షరతులతో పెట్టడం ఎంతవరకు సమంజసం? దీన్ని మేము అంగీకరించట్లేదు. ఖచ్చితంగా మహిళలకి అన్ని బస్సుల్లో ఫ్రీ బస్ సౌకర్యం వచ్చేంత వరకు మేము మహిళల తరపున పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల్లో పెర్మిట్ రూమ్స్ కోసం మరో దానికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ బెల్ షాప్స్ పెరిగిపోయాయి. పెర్మిట్ రూమ్స్ ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే మద్యం షాపుల్లో 33% తగ్గించడం జరిగింది జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక. అలాగే 43,000 బెల్ షాప్స్ పూర్తిగా తొలగించడం జరిగింది. అంతేకాకుండా పెర్మిట్ రూమ్స్ అనేవి లేకుండా చేయడం జరిగింది. ప్రభుత్వమే మద్యం అమ్మడం వలన మద్యం అమ్మకాలు తగ్గిన విషయం మనందరము చూసాము. ఈరోజు ఇంత దారుణంగా ఏకంగా క్యాబినెట్ మీటింగ్లో 5 లక్షలు కడితే పెర్మిట్ రూమ్ పెట్టుకోవడానికి అనుమతి వీళ్ళు ఇస్తున్నారంట. 5 లక్షలు పెడితే పెర్మిట్ రూమ్, ఈ 3,700 పైగా మద్యం షాప్స్ ఉన్నాయి, వాటిల్లో పెర్మిట్ రూమ్స్ పెట్టేసుకోవచ్చు. పార్థసారథి గారు మాట్లాడుతూ చెప్పారు, వాళ్ళు సౌకర్యవంతంగా తాగడానికి ఈ పెర్మిట్ రూమ్స్కి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. ఎంత దారుణం అంటే, ఇష్టం వచ్చినట్టుగా తాగి మహిళల మీద అఘాయిత్యాలు చేసుకోండి, మీ ఆరోగ్యం పాడు చేసుకోండి, అదా మీరు చెప్పే సందేశం? ఈరోజు తీసుకుంటే ఇదే మంత్రి మండలిలో ఉన్న వాళ్ళు తమ ఇండ్లల్లో ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు మేము తీసుకున్న గొప్ప నిర్ణయం, పెర్మిట్ రూమ్స్కి పర్మిషన్ ఇస్తున్నామని మీరు చెప్పగలరా? అలాగే మహిళలు ఉన్నారు కదా మీ క్యాబినెట్లో, మహిళా మంత్రులు ఈ నిర్ణయానికి ఎలా తలూపారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమైన నిర్ణయం. యాక్చువల్గా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విపరీతంగా మద్యం అమ్మకాలు పెరిగిపోయాయి. కేవలం ఏడాది కాలంలోనే
9% అమ్మకాలు పెరిగాయి. ఇప్పుడు రెండవ ఏడాదిలో తీసుకుంటే ఒక్క 3 నెలలు అయ్యింది. ఈ 3 నెలల్లోనే 24% లిక్కర్ అమ్మకం పెరిగింది. అలాగే బీర్ల అమ్మకం 129% పెరిగింది. ఈరోజు మనం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు తీసుకుంటే రోజుకి 70-80 సంఘటనలు అఫీషియల్గా పోలీస్ కేసులు నమోదవుతున్నాయి మహిళల మీద అఘాయిత్యాల మీద. అంటే గంటకి 3-4 కేసులు నమోదయ్యే పరిస్థితి. వీటిలో ఎక్కువ వాటికి కారణం ఈ మద్యం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేకి ఎంత దారుణంగా మద్యం అమ్మకాలని పెంచి విచ్చలవిడిగా మద్యం ప్రజలకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల క్రైమ్ రేట్ ఇప్పటికే విపరీతంగా పెరిగితే వీళ్ళు ఏకంగా పర్మిషన్స్ ఇచ్చి లైసెన్సులు ఇస్తున్నారంటే పెర్మిట్ రూమ్లకి, రేపొద్దున్న ఈ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, తాగిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అలాగే వాళ్ళు తాగడం వల్ల మహిళల మీద ఏ విధంగా క్రైమ్ రేట్ ఇంకా పెరిగిపోతుంది. దీనికోసం మీరు ఏమీ ఆలోచించరా? మీకు అందే ముడుపుల కోసం మాత్రమే మీరు ఆలోచిస్తారా? ప్రజలు ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల మీద మీకు బాధ్యత లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పటికే ఎంతసేపు పోలీసుల్ని డైవర్షన్ పాలిటిక్స్కి, అలాగే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో భాగంగా వాళ్ళని ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంకోవైపు ఈ విధంగా మద్యం అమ్మకాలను కూడా పెంచి మహిళల మాన ప్రాణాలతో ఆటలాడుకునే పరిస్థితిని మీరు ఈరోజు కల్పించడం నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగా ఈరోజు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే ఈ పెర్మిట్ రూమ్స్కి ఇస్తున్న అనుమతిని లేకుండా రద్దు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సుల్లో కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు అయ్యేట్టుగా చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా ఇప్పటి వరకు 75,52,000 రూపాయల ఆదాయం సమకూరినట్లు కాకినాడ జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపోలో గల హెవీ డ్రైవింగ్ స్కూల్లో 20వ బ్యాచ్ సర్టిఫికెట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కాకినాడ ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ అధ్యక్షత వహించగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా 20వ బ్యాచ్ కి చెందిన 16 మంది డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ హెవీ డ్రైవింగ్ స్కూల్లో 30 సంవత్సరాల అనుభవం గల శిక్షితులైన సుశితులైన డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్లతో శిక్షణ అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం సమాజంలో డ్రైవర్ల కొరత అధికంగా ఉందని, ఆ కొరతను తగ్గించేందుకు సుశిక్షితులైన డ్రైవర్లను సమాజానికి అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ కృషి చేస్తుందన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న డ్రైవర్లతో గ్రూప్ ఫోటో తీయించుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ, స్టేషన్ మేనేజర్ ధర్మరాజు, డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ కేడిఎం రాజు, డ్రైవింగ్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. మా దగ్గర ట్రైనింగ్ 20 బ్యాచ్, 20వ బ్యాచ్. ప్రతి బ్యాచ్లోని 16 మంది మరి పిల్లలకి ఎల్వీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాళ్ళకి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ మీద 32 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పంపడం జరుగుతున్నది. మా దగ్గర ఈ డ్రైవింగ్లో సుశిక్షితులుగా తయారు చేసి మా దగ్గర ఎంతో అనుభవం గడిచిన డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ ట్రైనింగ్ నిరంతరం కొనసాగుతుంది. ప్రతి బ్యాచ్లో 16 మందితోటి అన్ని రంగాల్లోని ట్రైనింగ్ ఇస్తున్నాము. మరి ఈ ట్రైనింగ్ ద్వారా మరి దేశంలో కొరత ఉన్నటువంటి హెవీ డ్రైవర్ల యొక్క కొరత తీరుతుందని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఈ యొక్క హెవీ డ్రైవింగ్ స్టూడెంట్లు అందరూ కూడా 18 నెలల తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఆన్కాల్ డ్రైవర్ కింద రావడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళంతా కూడా చక్కగా నేర్చుకుని మరి భవిష్యత్తులో వాళ్ళు అభివృద్ధి చెందాలని, అలాగే దేశంలో ఉన్నటువంటి డ్రైవర్ల కొరత తీర్చాలని, అదేవిధంగా రాబోయే ఎలక్ట్రిక్ వాహనాలను కూడా వీళ్ళందరూ నేర్చుకోవడానికి అవకాశం మేము కూడా కల్పిస్తాము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి వారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా కొప్పవరంలోని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం 17వ ప్రజా దర్బార్ నిర్వహించారు. పింఛన్లు, విద్య, ఇళ్ల స్థలాలు, ఉపాధి, వైద్యం తదితరాలకు సంబంధించి 17 అర్జీలు వచ్చాయని, వాటిలో 12 అర్జీలు అప్పటికప్పుడే
సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించడం జరిగిందని కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు. అలాగే ఎంపీ సానా సతీష్ బాబు సూచన మేరకు కార్యకర్తలకు కూడా ఒక రోజును కేటాయిస్తూ వారి సమస్యలు కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ న్యూటన్, చింతపల్లి అర్జున్, జున్నూరు బాబ్జీ, ఏటుకూరి నాగమణి, నరహర్శెట్టి సూరిబాబు, బండి నరేంద్ర, వెన్నపు చక్రధర్, చికట్ల వెంకటేష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎక్కడో చిత్తూరులో జరిగిన సంఘటన నుంచి కూడా ఈరోజు చాలా సచివాలయ ఆఫీస్కి వచ్చి మాకు మీ ఆఫీస్ ద్వారానే పరిష్కారం అవుతుంది, పరిష్కారం చేయండి అని వాళ్ళు అభ్యర్థించడం జరుగుతుంది. దానికి కూడా ఎంపీ గారి ఆదేశాల మేరకు అక్కడ ఉన్న ఆఫీసర్లతో కానీ అక్కడ ఉన్న నాయకులతో కానీ మాట్లాడి ఆ సమస్యలను కూడా పరిష్కరించడం జరుగుతుంది. ఇలా సతీష్ బాబు గారి ఆఫీసు లోకల్లో సమస్యలే కాకుండా రాష్ట్ర స్థాయి, దేశంలో కూడా ఇతర దేశాల్లో మొన్న ఒక మత్స్యకారుడు శ్రీలంకలో ఇరుక్కుంటే దానికి కూడా ఈయన ఆఫీస్కి వాళ్ళు వచ్చిగా ఒటావుట్నాలు అడిగితే వెంటనే ఈయన మన ఢిల్లీ హైకమిషన్తో మాట్లాడి శ్రీలంక ప్రభుత్వంతో కూడా మాట్లాడి వాళ్ళ ఒక క్షేమ సమాచారం ఇంటికి అందించే కార్యక్రమం కూడా ఈయన తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలా ముందుకు సాగుతుంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈరోజు చూస్తే మనకి 20 అర్జీలు రావడం జరిగింది. 20 అర్జీల్లో కూడా లోకల్ సమస్యలు తక్కువగా ఉన్నాయి, బయట సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సానా సతీష్ బాబు గారు ఆఫీస్కి ఏ అర్జీ వచ్చినా మా టీం అంతా కూడా ఆయన పర్యవేక్షణలో ఆ సమస్య పరిష్కారానికి 100% కృషి చేస్తున్నామని ఈ విధంగా తెలియజేస్తున్నాం. దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారాన్ని విద్యార్థులు అందిపుచ్చుకొని వారి జీవితాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారుల సమాఖ్య సభ్యులు అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం అనాథవరం గ్రామంలో పుసులూరి ట్రస్ట్ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారణాసి సుబ్రహ్మణ్య శర్మ అధ్యక్షత వహించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వినియోగదారుల సమాఖ్య అధ్యక్షులు అడ్వకేట్ అద్దంకి అమరేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అదేవిధంగా లైబ్రరీకి పుస్తకాలను గడియారం అందజేశారు. అనంతరం అమరేశ్వరరావు మాట్లాడుతూ పుసులూరి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 12 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు 1,00,000కు పైగా నోట్బుక్స్ను పంపిణీ చేసినట్లు చెప్పారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పుసులూరి ట్రస్ట్ సేవలను అభినందించారు. అదేవిధంగా గోరఖ్పూర్కి చెందిన గీతా పబ్లికేషన్స్ పుస్తకాలను ఆదరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. కేంద్రం రాష్ట్రంలో రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన జరుగుతుందని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సెల్ మాజీ సభ్యులు ఐతబత్తుల రామేశ్వరరావు పేర్కొన్నారు. నేడు దేశంలో రాష్ట్రంలో దళితులు, క్రిస్టియన్స్, ముస్లింస్ పై దాడులు విపరీతమయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలకులు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణమన్నారు. నేడు ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే ఈ నెల 10వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ కచేరిపేటలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత క్రిస్టియన్ ముస్లింలతో ఒక సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశంలో దళిత క్రిస్టియన్ ముస్లింల ఐక్యతను చాటే విధంగా ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందని ఆయన వివరించారు. 10వ తేదీ జరిగే ఈ సమావేశానికి దళిత క్రిస్టియన్ ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై భవిష్యత్ కార్యక్రమంలో తమ అభిప్రాయాలను తెలియజేయాలని ప్రముఖ బౌద్ధ ఉపాసకులు ఐతబత్తుల రామేశ్వరరావు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రావడం జరిగింది. దాని గురించి మన పెద్దలు కర్నూలు నుంచి, అనంతపూర్ నుంచి, అలాగే బాపట్ల నుంచి మొన్న వచ్చి ఒక కార్యక్రమం పెట్టమని చెప్పారు. అందులో ముస్లిమ్స్ ఉన్నారు, పట్నాయకు ఉన్నారు, తర్వాత క్రైస్తవులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకసారి ప్రిలిమినరీ మీటింగ్ జరిగింది. ఆ జరిగిన దాంట్లో రేపు 10వ తారీఖుని ఒక మీటింగ్ పెట్టి అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కచేరిపేట 10వ తారీఖుని 3 గంటలుగా మీటింగ్ పెట్టాలని ఉన్నది. ఏమిటనంటే ఫర్దర్గా మనం ఏం చేయాలి, ఈ దాడులు ఎలా జరుగుతున్నాయి, ఈ చర్చిలు ఎలాగ బద్దలు కొట్టేస్తున్నారు,
ముస్లింలు దాడులు చేస్తున్నారు. మనం ఏ భాష మాట్లాడాలో కూడా వాళ్ళు చెప్పాలంటున్నారు. ఏ తిండి తినాలో వాళ్ళే చెప్పాలంటున్నారు. ఇది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అంచేత అలాగే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎప్పుడైతే రాజ్యాంగాన్ని వాళ్ళు మరి ఈ రకమైనటువంటి తూట్లు పొడుస్తుంటే చివరికి పూర్వ దశ వస్తుంది దళితులకు కానీ ఇతరులకు కానీ. అంచేత మిత్రులారా, మీరందరూ ఒక వేదిక మీదకి రావాల్సిన అవసరం ఉన్నది. దాన్ని మనం అందరం కూడా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మనకి మరి పూర్వగతి వస్తుందని మీరందరూ గ్రహించాలి. ఇందులో క్రైస్తవులు కేవలం ఎవరో చేస్తున్నారులే ఏదో అవుతుందిలే అనుకుంటున్నారు. అది పద్ధతి కాదు. ఎందుచేత మీరు కలిసి రావాలి. అలాగే ముస్లిమ్స్ కలిసి రావాలి. అలాగే దళితులు కలిసి రావాలి. వీళ్ళందరికీ కూడా ఒక వేదిక వచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉన్నది. ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాపాయం నుండి కాపాడవచ్చునని ప్రముఖ ఆంకాలజిస్ట్ ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విజయ్ మోహన్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బ్రదర్ రిక్కీ గూటం తెలిపారు. రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామం కె గంగవరంలో రోటరీ క్లబ్ కాకినాడ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ట్రినిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో గ్రేస్ ఫౌండేషన్ వారి సహకారంతో క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తడాల బుజ్జి అధ్యక్షత వహించగా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బ్రదర్ రిక్కీ గూటం ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ను ప్రారంభించారు. క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపుకు వచ్చిన మహిళను హైదరాబాద్ గ్రేస్ ఫౌండేషన్ వారి వాహనంలో మోమోగ్రఫీ పామిర్ ట్రస్ట్ నిర్వహించి డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి రోటరీ క్లబ్ కాకినాడ సౌజన్యంతో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ బ్రదర్ రిక్కీ గూటం, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ మోహన్లు మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రారంభంలో గుర్తించి చికిత్సను అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చునని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ సిహెచ్ సాగర్ కుమార్, ట్రినిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ రామ్శెట్టి, డాక్టర్ శ్రవణ్, వంశీ, డీజే డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఎం అంకిత, డాక్టర్ బీజో ప్రవీణ్, పిఠాపురం సిఎంసి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ బి ప్రకాష్, ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ మోహన్, గ్రేస్ ఫౌండేషన్ హైదరాబాద్ వైద్యులు డాక్టర్ సందీప్, డాక్టర్ ఎం మైకేల్, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యులు, రోటరీ క్లబ్ కాకినాడ సభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇంచుమించు ఒక 400-500 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే. దీనికి సపోర్టింగ్ గా చాలా డెంటల్ డాక్టర్స్ వచ్చారు మనకి, అలాగే ఆర్థో వచ్చారు, ఫిజియోథెరపీ వచ్చారు, అలాగే ఐ స్క్రీనింగ్ జరుగుతుంది, అలాగే జనరల్ జరుగుతుంది. ఇలా డిఫరెంట్ 8 స్పెషాలిటీస్ నుంచి డాక్టర్స్ అందరూ వచ్చి వారి సేవలు ఈ ద్రాక్షారం ప్రాంతంలోని బుజ్జిగారి ద్వారా, తడాల బుజ్జిగారి ద్వారా రోటరీ క్లబ్ కాకినాడ మరియు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మా ట్రినిటీ హాస్పిటల్ పౌరా జంక్షన్ ద్వారా ఈ మెగా క్యాంప్ ఈ ప్రాంతంలో జరుగుతుంది. జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు, పిఠాపురం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జోగా వెంకటరమణ యాదవ్ జన్మదినాన్ని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జోగా వెంకటరమణ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించారు. జోగా వెంకటరమణ యాదవ్ ను పలువురు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను జోగా వెంకటరమణ యాదవ్ అభిమానులు నిర్వహించారు. ఈ సందర్భంగా జోగా వెంకటరమణ యాదవ్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జోగా వీరబాలాజీ, మానిడి రంగబాబు, బాలిపల్లి రాంబాబు, బిఎన్ రాజు, వనం వీరబాబు, లోకారెడ్డి, రామకృష్ణ, కావాడి పోసయ్య, బండిరవి, కోన లోవరాజు, సతీష్, ఆనంద్, నాగేంద్ర, రాజేష్, అల్లం కిషోర్, చాట్ల గోవిందు, దాసం దత్తు, జోగా రామకృష్ణ, దాసరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన వాళ్ళందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు వీళ్ళందరికీ కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వీళ్ళందరూ ఆశీస్సులు నాకు ఉండాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్లో అధినేత, పిఠాపురం 2003లోనే పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ కూడా చేశారు. ఇప్పుడు జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న మా జోగా రమణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత ఉన్నతమైన పదవిలో పొందాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటున్నాం. మరి ఈరోజు ఆప్తమిత్రులు, పెద్దలు, మరి అత్యంత ఆధ్యాత్మికులైనటువంటి గౌరవనీయులు శ్రీ జోగా వీర వెంకటరమణ గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకోవడం ఈ యొక్క యావత్ ప్రజానీకానికి అందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వారు ఈ రోజుని మరి సుమారుగా ఒక
60 సంవత్సరాలుగా ఉండగలుగుతుంది. 60 సంవత్సరాలు ఉన్నవాటికి ఇప్పటికి ఈరోజు కూడా వారు చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ సేవా కార్యక్రమాలు ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకి చుట్టుపక్కల ప్రదేశాలకు కూడా మాత్రం చేయడం జరుగుతుంది. వారి సేవలకి ప్రతి ఒక్కరు కూడా మాత్రం వారు నిలువెత్తిన ఆహార నిశలు వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజుని జనసేన పార్టీలో జాయిన్ అయ్యి సుమారుగా ఛానల్ గడుస్తున్న వాటికి ఆ యొక్క పార్టీలో ఉండి మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసుకుంటూ ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క సేవా కార్యక్రమాలకి వారి అంటే ఉండి మరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి మా తరఫున, మా జనసేన తరఫున, మా యొక్క ప్రధానికం తరఫున మాత్రం ఈ రోజున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో బాక్సింగ్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బాక్సింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా నూతన అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. పురంలో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో సభ్యులందరూ నాగేంద్ర కుమార్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సభ్యులు పలు అంశాలపై సూచనలు, చర్చలు జరిపారు. అనంతరం నూతన అధ్యక్షుడు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్, కోచ్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా పేరు ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్. అలాగే ఈ బాక్సింగ్ ఉన్నతికి నేను ముందు అందరికీ అభివృద్ధికి నేను త్వరపడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాక్సింగ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ స్థానిక పిఠాపురం RRBHRలో జరిగింది. ఈ జనరల్ బాడీ మీటింగ్లో నూతన అధ్యక్షుడిగా ఇమిడిశెట్టి నాగేంద్ర కుమార్ గారిని కాకినాడ జిల్లాకి ఏకగ్రీవంగా సభ్యులందరం కూడా ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాము. మరి నాగేంద్ర కుమార్ గారు గతంలో కూడా ఎన్నో క్రీడల్లో ఉండి సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉన్నారు. అలాగే మరి మా బాక్సింగ్ క్రీడకు కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం APIC కాలనీ వద్ద కొలువైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం పురస్కరించుకొని తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ పూజారి వెంకటరమణ శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి వెంకటరమణ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చి కల్పవల్లి శ్రీ దుర్గాదేవి అని భక్తులు తమ కోర్కెలను తీర్చుకునేందుకు అమ్మవారిని పూజించి వారి మొక్కుబళ్లు చెల్లించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అందరూ కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారిని కోరుకొని అష్టాచర్యాలు కలిగేయాలని అమ్మవారు ఆశీర్వాదం వల్ల పొంది భక్తులందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళారు. ఇది భవానీ కాస్టింగ్ దగ్గర దుర్గాదేవి గుడి, పిఠాపురం రోడ్. సార్ తెస్తాను తీసుకొచ్చేస్తాను. పిఠాపురం రోడ్ దాకా చెప్పింది. పిఠాపురం రోడ్ భవానీ కాస్టింగ్ ఎదురుగా ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం. ఈ అమ్మవారిని కొలుచుకున్న వారందరూ అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, సంతాన ప్రవృత్తి, ఉద్యోగాలు, గృహ నిర్మాణాలు అన్నీ సమకూర్చే తల్లి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని కోరి రాత్రికి అందరూ తీర్థ ప్రసాదాలు పుచ్చుకొని అమ్మవారిని దర్శించుకుని ఈ రోజుని ఆ లక్ష్మీదేవిని కొలుచుకొని వెళ్ళారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.